Hello everyone, good morning from Shimla. సో అస్సలు అనుకోలేదు మీకు ఇలా నేను గుడ్ మార్నింగ్ చెప్తానని, బట్ ఇట్ వాస్ అమేజింగ్. నేనైతే నిన్న ఈవినింగ్ వచ్చానమాట. ఈవినింగ్ వచ్చి రూమ్ తీసుకొని నేను పడుకుని పోయా, ఎందుకంటే నాకు మొన్న నిద్ర లేదు కాబట్టి అసలు చాలా నిద్ర వచ్చేసింది. సో అలా రూమ్ తీసుకున్నా. నాకు 3 రూమ్స్ చూపించారు. దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. అండ్ ఇక్కడ నుండి వ్యూ చూస్తేనైతే ఎంతో సూపర్ ఉందంటే చాలా సూపర్బ్ ఉంది. అండ్ నైట్ వ్యూ కూడా నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, నిన్న క్యాప్చర్ చేయలేదు, బట్ ఈరోజు క్యాప్చర్ చేస్తాను. నైట్ వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది. సో మార్నింగ్ లేచి ఇంకా నేనైతే బ్రష్ చేశాను అనమాట. వాళ్ళకి టీ ఆర్డర్ చెప్పా, టీ తీసుకొస్తున్నారు. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే వచ్చామన్నమాట ట్రిప్కి. దీస్ రూమ్ కాస్టెడ్ మీ అరౌండ్ 3000 అనుకుంటా పర్ డే పర్ నైట్. సో నేను 2 నైట్స్ స్టే చేయబోతున్నా. అండ్ చాలా టైర్డ్ అయిపోయా నిన్న, అందుకే వ్లాగ్ షూట్ చేయలేదు. అండ్ ఏంటంటే లైక్ కింది నుండి వచ్చాం కదా, మేము ఇలా తిరుక్కుంటూ వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయా. పైనకి వచ్చేసరికి నాకు వామిటింగ్ వచ్చినట్టు అయిపోయింది, చాలా తల తిరిగింది. ఇంకా వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. సో అలా పైనకి వచ్చేసరికి నేను అవుట్ అయిపోయా, ఇంకా పడుకుని పోయా. చాలా టైర్డ్ అయ్యా, నిద్ర లేదు, ఫుడ్ లేదు ట్రావెలింగ్లో. సో ప్రాపర్ ఫుడ్ లేకపోతే అలానే అవుతుంది. ఇంకా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి, బట్ ఈ వ్యూ మాత్రం నాకు చాలా నచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా నేను రెడీ అయ్యి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాలన్నమాట. వీ హ్యావ్ ఓన్లీ 1 డే. సో 1 డేలో మేము ఎక్స్ప్లోర్ చేయాలి. రేపు చెక్అవుట్ చేసేస్తున్నాం. సో 2 నైట్స్ 1 డే అన్నమాట. సో రేపు చెక్అవుట్ చేయాలి కాబట్టి ఈరోజే ఎన్ని పాసిబుల్ అయితే అంత ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా. బట్ ఇక్కడ ఏంటి అంటే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. సో మార్నింగ్ ఇంకా రెడీ అయ్యి నేనైతే బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయా. అండ్ వ్లాగ్ షూట్ చేస్తున్నా, బయటికి రెడీ చేద్దామని. అంటే బయట కూడా వ్లాగ్ షూట్ చేస్తా. చాలా కూల్గా ఉండే నైట్. ఢిల్లీలో అరౌండ్ 50 degrees ఉంది, లైక్ 45 to 50 degrees ఎండ్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 20 degrees ఉంది టెంపరేచర్. సో అట్లా నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది, చాలా కోల్డ్ అయింది. ఇంకా ఫీవర్ వచ్చింది లైట్గా. సో ట్యాబ్లెట్స్ తీసుకున్నాను అనమాట. నైట్ ట్యాబ్లెట్స్ తీసుకొని డిన్నర్ చేసేసి పడుకున్నా. అండ్ వ్యూ చూడండి ఒకసారి, ఎంత సూపర్బ్ ఉందంటే నాకైతే అసలు కళ్ళల్లో ఉండిపోయింది ఆ వ్యూ అయితే. అసలు ఇక్కడ ఇంకో థింగ్ ఏంటి అని అంటే, నేచర్ని, ఆ గ్రీనరీని, ఆ ఫారెస్ట్ని అస్సలు డిస్టర్బ్ చేయలేదు. ఎలా అయితే ట్రీస్ ఉన్నాయో దానికి కన్వీనియంట్గా హౌజెస్ కట్టారు. నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మీకు చూపిస్తా. బట్ ద మెయిన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది అదే. ఎంత అసలు ఏం డిస్టర్బ్ చేయలేదు నేచర్ని, ఎంత యూటిలైజ్ చేసుకున్నారంటే నాకైతే అసలు ఈ బిల్డింగ్ అంతా ఉంది. నేను చెప్పా కదా పెద్ద ట్రీస్ ఉన్నాయని. దిస్ ఈజ్ 3 floors బిల్డింగ్. అండ్ 3 floors బిల్డింగ్ అంతా ఉంది. అండ్ నేను బయటికి వెళ్తున్నప్పుడు ఈ షాప్స్ కనిపించాయి నాకు. షాప్స్ కూడా భలేగా ఉన్నాయి అసలు చూస్తుంటేనే. ఇక్కడ మోస్ట్లీ అన్నీ ఇలానే ఉంటాయంట. సో నేను ఇంకా అక్కడ రూమ్ నుండి బయటికి వెళ్తున్నాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా అప్పుడే మార్నింగే అన్ని షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారు, బట్ రష్ అయితే లేదు నేను వెళ్ళేటప్పుడు బయటికి. బట్ ఐ వాజ్ థింకింగ్ టు ఏమన్నా షాపింగ్ చేద్దామని అన్నీ చూస్తున్నాను. ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ థాట్ సంథింగ్ ఐ విల్ టేక్. బట్ అన్నీ ఢిల్లీలో చూసినా అలానే ఉన్నాయి. అండ్ కంపేర్ టు ఢిల్లీ ఇక్కడ ప్రైజెస్ డబల్ ఉన్నాయి. సో అక్కడ కాస్ట్ ఇక్కడ కాస్ట్ కంపేర్ చేసి నేను తీసుకోలేకపోయా ఏం కూడా, ఎందుకంటే అక్కడ ఇట్ వాజ్ సో చీప్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి సో కాస్ట్లీ ఉండే. సో అందుకే నేనేం తీసుకోలేదు. కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నా తిననీకి. షాపింగ్ అంటూ ఏం చేయలేదు.
బికాస్ చాలా కాస్ట్లీ ఉండే అక్కడ. అండ్ నాకు అనిపించింది వీళ్ళు ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారు అంటే లైక్ వాళ్ళు టూరిస్ట్తోనే ఎక్కువ జనరేట్ చేస్తారంట ఇన్కమ్. నేను హోటల్ తీసుకున్న దాంట్లో వాళ్ళు చెప్పారనమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటి అని అంటే, నా హోటల్లో అసలు ఫ్యాన్ కూడా లేదు. ఇట్ వాస్ అంటే యూ కెన్ థింక్ ఇక్కడ అసలు ఫ్యాన్ కూడా వీళ్ళకి అలవాటు ఉందో లేదో, బట్ నేను తీసుకున్న హోటల్లో మాత్రం లేదు. అంత కూల్గా ఉంటుంది ఇక్కడ వెదర్. అండ్ అలా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మాల్ రోడ్కి వెళ్దామని వచ్చేసాను అనమాట. ఈ పైన చూస్తున్నారు కదా, మనం పైనకి ఎక్కాలి మాల్ రోడ్ కోసం. నేనైతే ఎక్కుతూనే ఉన్నా ఎక్కడికి ఎక్కుతున్నానో నాకైతే అర్థమవుతలే. బట్ అలా పైనకి ఎక్కేసాను అనమాట. అంటే మాల్ రోడ్ అది హైయెస్ట్ పీక్లు ఉంది. నేను యూ క్యాన్ థింక్ లైక్ 3rd ఫ్లోర్లో ఉన్నాను అనమాట హోటల్. 2nd ఫ్లోర్లో బ్రేక్ఫాస్ట్ చేసా. మనం 3rd ఫ్లోర్కి వెళ్తే మాల్ రోడ్ ఉంటుంది అనమాట. సో అలా యూ క్యాన్ డివైడ్ స్టెప్స్ లాగా. బట్ ఇక చూడండి ఆ రోడ్ కానీ చూడండి, యూ కెన్ అబ్జర్వ్ ఇక్కడ కొంచెం రోడ్ మనం అటు ఇటు స్లిప్ అయిపోతే కింద పడిపోతాం అక్కడ నుండి. అంత దారుణంగా ఉంది రోడ్. బట్ ఇక్కడ ఉంది NH5 అనుకుంటా, నేషనల్ హైవే 5. సో అది బాగానే ఉంది. బట్ రిమైనింగ్ విలేజెస్కి కానీ నార్మల్ చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి ఇక్కడ మౌంటైన్స్ పైన. నాకైతే అసలు ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క దగ్గర అనిపించింది ఇంత పైనకి ఎలా ఎక్కుతారు అని. అండ్ అక్కడ నుండి డ్రై ఫ్రూట్స్ కొనడానికి అయితే వచ్చాను ఇక్కడ. ఇవన్నీ జమ్మూ కాశ్మీర్లో చేస్తారంట. ఇవన్నీ అక్కడ నుండి తీసుకొచ్చారు. అండ్ అక్కడ చూసేసి ఇంకా మేమైతే మాల్ రోడ్ రీచ్ అయిపోయాం. మాల్ రోడ్లో ఎప్పుడు ఒక కాన్సర్ట్ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఒక ఫెస్ట్ జరుగుతూనే ఉంటుందంట. సో ఇదే మాల్ రోడ్ అనమాట. మాల్ రోడ్కి ఎండింగ్లో మనకైతే ఇక్కడ చర్చ్ ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ అనమాట ఇన్ ఇండియా. సో అది కూడా విజిట్ చేసాం. ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ఇండియా, 2nd ఓల్డెస్ట్ చర్చ్ అనుకుంటా. సో అది విజిట్ చేసాం. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయితే కాన్సర్ట్ జరుగుతుందంట. మేమైతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనుకుంటా. సో ఆఫ్టర్నూన్ మేము ఇది చూడనీకి వచ్చాం. అండ్ ద థింగ్ ఈజ్, నేను మాల్ రోడ్ పైన ఉన్నా కదా, పైన నుండి కిందికి చూస్తే నాకైతే హోటల్ అనిపించింది వేర్ వి ఆర్ స్టేయింగ్. ఆ హోటల్ కిందే ఉందన్నమాట. అసలు అబ్జర్వ్ చేయలేదు నేను. సడన్గా చూసేసరికి హోటల్ నేమ్ కనిపించింది. సో అలా హోటల్ నుండి చూస్తే మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఈ హౌజెస్ని చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. అండ్ రోడ్ కూడా చూడండి, ఇక్కడ ఓన్లీ వెహికల్స్ ఉన్న వాళ్ళే డ్రైవ్ చేస్తారు. బట్ లేని వాళ్ళు మొత్తం కింది నుండి పైన దాకా నడుచుకుంటూనే వస్తారు. అండ్ ఇక చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి లైక్ మాల్ రోడ్లో. నేను కొన్ని చూశాను. బట్ హార్స్ రైడింగ్ కూడా ఉంది. నేను చేద్దాం అనుకున్నా, లైక్ హార్స్ పైన ఎక్కి వెళ్ళడం, బట్ చేయలేదు. నాకు ఎందుకో అమ్మో అనిపించింది, అందుకే చేయలేదు. ఇంకా అక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్. ఐ థింక్ మొత్తం నార్త్ ఈస్ట్ వాళ్ళు ఇంకా జమ్మూ కాశ్మీర్ వాళ్ళే ఈ స్టాల్స్ పెట్టారు. అండ్ మోమోస్ కూడా ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే లైక్ మనకి 200కి 5 పీసెస్ అన్నారు. అదే ఢిల్లీలో అయితే మనకి 60 రూపీస్కి 12 పీసెస్ వస్తాయి. ఇంకా నేను ఆ ఫుడ్ కూడా తినలేకపోయాను ఇక్కడ. ఇంకా ఆ వ్యూ చూసేసాను నేను. మాల్ రోడ్ వ్యూ చూసేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం హాట్గా ఉండే, 32 degrees అలా ఉండే టెంపరేచర్. ఇంకా మాల్ రోడ్ చూసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మీరు చూడండి ఎంత బాగుందో మాల్ రోడ్. ఇది ఏదో ఫారెన్కి వచ్చినా అనిపించింది నాకు కొంచెం టైం వరకు. బట్ చాలా అంటే చాలా ఐ ఎంజాయ్డ్ సో మచ్. నాకు మాటలు రావట్లేదు దాని గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి. బట్ ఇట్ వాస్ సో గుడ్ అంటే సో గుడ్. అండ్ ఇక్కడ నుండి నిలబడి చూస్తే ఇక్కడ ఒక హనుమాన్ స్టాచ్యూ ఉంది. సో అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మేమైతే ఇంకా వెళ్ళలేదు. నేనైతే ఇంకా లంచ్లో అక్కడ పంజాబీ రెస్టారెంట్ ఉండే చికెన్ ఆర్డర్ చేసుకున్నా. బట్ చికెన్ ఈజ్ నాట్
మన ఫుడ్లా అస్సలు లేదు. బట్ ఏదో తినాలి కాబట్టి తినేసాను. లంచ్ చేసేసి ఇంకా రూమ్లో మంచిగా పడుకుండిపోయాను. అండ్ ఈ వ్యూ మాత్రం మీరు కంపల్సరీ చూడండి, ఎంత సూపర్బ్ ఉంది అని అంటే ఒకసారి వచ్చి మీరు విజిట్ చేయండి, మీకే అనిపిస్తుంది వావ్ అని. ఇంకా ఈవినింగ్ మళ్ళీ బయటకు వచ్చామన్నమాట, లైక్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామని. మాల్ రోడ్, చర్చ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇక్కడ కాన్సర్ట్ స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ నేను మీకు చూపించా కదా, అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఈవినింగ్ కాన్సర్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మోస్ట్లీ టూరిస్టే ఉన్నారు అక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయ్యేది కూడా టూరిస్ట్ వల్లనే. సో చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఇంకొన్ని యాక్టివిటీస్ చూడండి ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది. సో హియర్ ఐఎమ్ ఎండింగ్ ద వ్లాగ్. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. ఇక్కడ చాలా లెంతీ అయిపోయింది అనుకుంటున్నా, అందుకే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ డే అయితే ఇలా గడిచిపోయింది. అండ్ డిన్నర్ చేసేసి నేనైతే డిన్నర్లో పిజ్జా తిన్నా అనమాట. పిజ్జా కూడా చాలా డిఫరెంట్ ఉంది, మనం నార్మల్ పిజ్జా తిన్నట్లేదు డామినోస్లో. దిస్ ఈజ్ డిఫరెంట్. సో చూడండి, దిస్ ఈజ్ నైట్ వ్యూ. ఎలా ఉంది అని అంటే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చూసాను నేను ఈ వ్యూ. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, అవి స్టార్స్లా ఉన్నాయి, లైక్ స్కైలో స్టార్స్ లాగా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి వ్యూ. ఇదంతా విలేజ్ అంట. సో ఇదొక విలేజ్, అదొక విలేజ్లో కొన్ని హౌసెస్లా